హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా నోరూరించే నువ్వుల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి వేడి అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి అన్నంలోకి కాదు, దోశ, ఇడ్లీ, వడ, పూరి ఇలా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. నువ్వుల పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 కప్పు నువ్వులను వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ నువ్వులను కంటిన్యూగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. నువ్వులు మాడిపోయినాయంటే చట్నీ కూడా చేదొచ్చేస్తుందండి. కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అన్నీ ఈవెన్గా బాగా వేయించుకోవచ్చు. చూసారు కదా, నువ్వులు ఎక్కడ మాడిపోకుండా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇందులోనే కారానికి తగ్గట్టు ఒక 10 వరకు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఈ పచ్చడి కారంగా ఉంటే చాలా బాగుంటుందండి. అందుకే 10 వరకు అయితే ఎండుమిర్చిని వేసుకున్నాను. చిన్న మంట మీద ఇవన్నీ మాడిపోకుండా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి కూడా పొట్టు తీసేసుకొని వేసుకొని టమోటాలు కూడా బాగా మెత్తగా ఇంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎండుమిరపకాయలు, టమోటాలు, ధనియాలు, జీలకర్ర అంతా బాగా ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ మిక్సీ చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకున్నాను. అలాగే పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ధనియాలు, జీలకర్ర, టమోటా, ఎండుమిర్చి అన్నీ వేయించుకున్నాం కదండి, అవన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని పచ్చడి అయితే కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా కాగదు. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము. పచ్చడి అంతా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకోవాలి. పోపు కోసం ఒక చిన్న కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకోవాలి. ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకొని కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులు అలాగే వెల్లుల్లిని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్ది కరివేపాకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపు అయితే వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా నూరించే నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోటికి అద్భుతంగా చాలా రుచిగా ఉంటుందండి. నిజంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. నువ్వులు వేసుకొని చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.